ఏదైతే 21వ తేదీ నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా రోడ్డు ప్రమాదంలో మరణించడం, రోడ్డు ప్రమాదానికి గురై చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో నడుస్తున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, డాక్టర్లు అశ్రద్ధ వల్ల అక్కడ మేమెంత బతిమలాడినా ఒక సిటీ స్కాన్ తీయకుండా ఏమీ లేదు అన్నీ బాగుందని పంపించి మరుసటి రోజు రాత్రి ఒక అపస్మారకమైన స్థితిలో ఉన్న పరిస్థితిలో ఆమెను తీసుకెళ్లడం, హెడ్ ఇంజరీ వల్ల ఆమె చనిపోయిందని నిర్ధారణ చేసి బాడీని మాకు అప్పగించిన తర్వాత మేము పోస్ట్ మార్టంకి పంపిస్తే పోస్ట్ మార్టం నివేదికలో ఏ హాస్పిటల్లో డాక్టర్లు అన్నీ బాగున్నాయి, ఇబ్బంది లేదు, మీరు వెళ్ళొచ్చు అని మేము ఎంత బ్రతిమలాడినా అబ్జర్వేషన్లో కూడా పెట్టకుండా, కనీసం సిటీ స్కాన్ తీయకుండా, పేదల పాలిట ఒక పెను భూతంలాగా ఉన్నటువంటి అపోలో వైద్యులు ఒక శాపం అక్కడ మా బిడ్డని చనిపోయినట్టు నిర్ధారణ చేసి పంపడం, పోస్ట్ మార్టం నివేదికలో హెడ్ ఇంజరీ వల్లనే చనిపోయిందని చెప్పడం. అంటే ముందు రోజేమో డాక్టర్లు అదే డాక్టర్లు బాగుంది మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పడం, అదే డాక్టర్ రెండో రోజు హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిన పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వడం పట్ల నిజంగా కూడా మేము దిగ్భ్రాంతికి గురైనాం. 37 సంవత్సరాలు నా బిడ్డని పోగొట్టుకున్న సందర్భంలో నాకు పట్టిన దుర్గతి ఏ తండ్రికి రాకూడదని ఏదైతే ఈ అపోలో యాజమాన్యం, అపోలో హాస్పిటల్ వాళ్ళ యొక్క కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, ఆ హాస్పిటల్ వాళ్ళ స్వప్రయోజనం కోసం వ్యాపారం సంస్థగా అది మార్చి అక్కడ కేవలం ఒక సీనియర్ డాక్టర్ లేకుండా అవుట్ సోర్సింగ్ వల్ల కేవలం ఉన్నటువంటి ఒక సీనియర్ డాక్టర్ లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న పీజీ స్టూడెంట్స్ని పెట్టి అక్కడ వైద్యం నడిపించే తరుణంలోనే ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల ప్రక్రియలో న్యాయ పోరాటం కోసం నేను ఆల్రెడీ కూడా ప్రభుత్వానికి చెప్పాం, జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, అన్ని రాజకీయ పక్షాలకు కూడా తెలియజేశాం. నేను చేసే న్యాయ పోరాటానికి అందరూ కూడా మద్దతుని ఇవ్వమని. ఈరోజు ఈ పరిస్థితుల్లోనే ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన ఎవరైతే నా కుమార్తెకు వైద్యం నడిపించడం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు ఆ హ్యూమన్ రైట్స్ వాళ్ళతో కూడా కలిసి ప్రతినిధి బృందంతో ఈరోజు కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడే ఫిర్యాదు అందజేయడం జరిగింది. వారు కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మాకు ప్రభుత్వ అపోలో హాస్పిటల్ వద్దు, ప్రభుత్వ హాస్పిటలే కావాలని ఒక నినాదంతో ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళతో ఆధ్వర్యంలో కూడా సంతకాల సేకరణ మొదటి సంతకం నాతోనే ప్రారంభమైంది. ఒక ప్రజా ఉద్యమం కింద తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏదైతే అపోలో హాస్పిటల్కి ఇచ్చే లీజును రద్దు చేసి మళ్ళా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించేంత వరకు కూడా నా పోరాటం ఆగదు. దీనికి అన్ని ప్రజా సంఘాల యొక్క మద్దతు తీసుకుంటాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. ప్రజల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు, అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో అపోలో యాజమాన్యం పైన పోరాటం నిరంతరం కొనసాగిస్తాం. మాకు న్యాయం జరిగేంత వరకు భవిష్యత్తులో ఇంకా నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబానికి జరిగినటువంటి దుర్ఘటన భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని ఏకైక నినాదంతో ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమానికి నాకు సహకరిస్తున్నట్టు వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చట్టపరంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి. ఇది ఎవరైతే ఆ రోజు డాక్టర్లను వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడమే కాదు, అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని కూడా పత్రికా ముఖం విజ్ఞప్తి. ఇప్పుడే 2 టౌన్ PS లో మన దుర్గాశ్రీ ఎవరైతే టీడీపీ నేత ఉన్నారో ఆమె మరణం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో ఏ ఇంజురీ లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రాగానే హెడ్ ఇంజురీ వల్లనే చనిపోయింది అన్నట్టు ఏదైతే వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో దీనిలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత మాత్రము పట్టించుకుంటున్నారు ప్రజలని అనేసి. సో మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికీ దాదాపు 3 ఏళ్లుగా మేము పోరాడుతూనే ఉన్నాము. పలుమార్లు అపోలో ఏదైతే గవర్నమెంట్ ఆసుపత్రి ఉందో దానిలో జరిగే చాలా విషయాలు కూడా వీడియో రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ తాత్కాలికం,
కానీ ఒక పోరాటం, ఒక తండ్రి ఆవేదన నుంచి, ఒక భర్త ఆవేదన నుంచి, ఒక పిల్లల యొక్క మనోవ్యధ నుంచి పుట్టింది. దీనికి చిత్తూరు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే అందరు చాలా వరకు మాకు ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, సంతకాల సేకరణకి మేము ముందుంటామని. ప్రతి ఒక్క వార్డుకి మా బృందాలను మేము పంపిస్తాం. ప్రతి ఒక్క చిత్తూరు సభ్యులు ఈ సంతకాల సేకరణలో పాల్గొంటేనే మన యొక్క గొంతుక విజయవాడలో ఉన్న సీఎం చంద్రబాబు గారికి వినిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మన హాస్పిటల్ ని, మన ప్రభుత్వ హాస్పిటల్ ని మనం కాపాడుకుందాం.